చార్ధామ్ యాత్రకి భక్తుల తాకిడి ఏ రేంజ్ లో ఉందో చూస్తే మీరు షాక్ అవుతారు. ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్ర మార్గంలో ఉన్న కొండలు జనంతో కిటకిటలాడిపోతున్నాయి. చార్ధామ్ యాత్రలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. జోషిమఠ్ ప్రాంతంలో 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విష్ణుప్రయాగ్ నుంచి జోషిమఠ్ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో వారాంతం కూడా కావడంతో భక్తులు ఇలా పోటెత్తారు. కొండ చూసారా భక్తులతో ఎలా కిక్కిరిసిపోయి కనిపిస్తోందో. కాలినడక మార్గంలో ఇలా కిలోమీటర్ల మేర కొద్దీ భక్తులు అలాగే నిలబడాల్సిన పరిస్థితి. చార్ధామ్ యాత్రకి భక్తుల తాకిడి ఏ రేంజ్ లో ఉందో ఈ దృశ్యాలు మనకి అద్దం పడుతున్నాయి. ఉత్తరాఖండ్ లోని చార్ధామ్ యాత్ర మార్గంలో ఉన్న కొండలు ఇలా జనాలతో కిటకిటలాడిపోయి కనిపిస్తున్నాయి. భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. చార్ధామ్ యాత్రలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. ఆ ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. విష్ణుప్రయాగ్ నుంచి జోషిమఠ్ వరకు కూడా మొత్తం కార్లు వెళ్లే ఆ మార్గం అంతా కూడా అలాగే నిలిచిపోయింది. 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయంటే అసలు అక్కడ భక్తుల పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ ప్రాంతం మొత్తం దాటుకుని తీరా కొండ మీదకి వెళ్దామంటే అక్కడ కూడా కాలిబాట మార్గంలో కూడా ఏ స్థాయిలో భక్తులు ఉన్నారో మనం చూడొచ్చు. విష్ణుప్రయాగ్ నుంచి జోషిమఠ్ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోతే మరోవైపు ఆ కాలిబాటలో వెళ్లే కొండ మార్గం కూడా పూర్తిగా కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. ఒకటి వేసవి సెలవులు కావడం, రెండోది వీకెండ్ కావడంతో భక్తులు పోటెత్తారు.